విన్నింగ్ అయ్యాక మా కన్నడ వాళ్ళు గెలిచాడు అని చెప్పి అరిచారు అని చెప్పి ఒక ఇది ఉందా, నిజ ఫైనల్లో అరిచారా? అంటే నేను నిజంగా అంత గమనించలేదు. సో నేను కంప్లీట్లీ మా పేరెంట్స్తోని, సో నేను ఆ మూమెంట్లో ఆ మూడ్లోనే ఉండే కానీ అసలు చుట్టూ ఏం జరుగుతుందన్న నేను అసలు గమనించలేదు. సో జస్ట్ ఇక ఆ మూమెంట్ జరిగిపోయింది. సో ఇంకా పేరెంట్స్తో వెళ్ళి ఇంకా ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి మాట్లాడుతున్నా. సో నిజంగా ఆ విషయం నేను మీ ఇంటర్వ్యూలో అవినాష్ రీల్ సోషల్ మీడియాలో చూసిన. యాక్చువల్లీ అది అడుగుతున్నాను, అందరినీ అడుగుతున్నాను. అంటే నాకు తెలియదు, పర్సనల్ గా నాకు తెలియదు. అంటే టీం వాళ్ళనా కంటెస్టెంట్స్? కంటెస్టెంట్స్ మా వాడు గెలిచాడు అన్న. అదే అంటే వీళ్ళు పృథ్వీ, యష్మి వీళ్ళందరూ అయితే హ్యాపీ ఫీల్ అయింది. కానీ అంటే మా వాడు గెలిచిండు అది పర్టికులర్లీ అది అన్నారో లేదో నేను వినలేదు. సో నాకైతే తెలియదు. వచ్చింది ఆ టాపిక్ అంటే అదే సోషల్ మీడియాలో అది చూసిందే, మీ ఇంటర్వ్యూలో దాంట్లో చూసిందే. గౌతమ్ తప్పు చేసి నేను తప్పు చేయలేదని వాదిస్తాడు అనేది ఒకటి. దానికి ఏం చెప్తావు? ఎగ్జాంపుల్ లైక్ నిఖిల్ ని నువ్వు మూసుకొని వెళ్ళి కూర్చో, లైక్ ఈ వర్డ్ దాని మీద లేదు, ఇమీడియట్ గా నువ్వు దీనికి హట్ అయి ఉంటే సారీ అని చెప్పేసి చెప్పినా, దెన్ నెక్స్ట్ డే కూడా అందరిని కూర్చోబెట్టి నువ్వు హట్ అయి ఉంటే నేను కూల్ డౌన్ అయిన తర్వాత ఆ రోజు నైట్ జరిగింది, నెక్స్ట్ డే మార్నింగ్ లేచి కూడా సారీ చెప్పిన. సో నేను తప్పు చేస్తే నేను అక్కడ వాదించను. అది ఒకవేళ తప్పు అనిపించింది, ఎదుటి వ్యక్తికి డిస్రెస్పెక్ట్ఫుల్ గా అనిపించింది అంటే సో నేను దానికి రెసిప్రోకేట్ అయి చెప్పేస్తా. నేను ఇప్పుడు ఇది ఎందుకు అన్నావు అంటే ఇక్కడ డిస్రెస్పెక్ట్ ఎక్కడ వస్తుంది అంటే, నన్ను ఇప్పుడు పృథ్వీ అంటే డిస్రెస్పెక్ట్ అన్నావు, నువ్వు అంటే కాదా అంటే, ఇప్పుడు పృథ్వీ అనే వ్యక్తి మళ్ళీ అంటే నువ్వు అనొద్దు అన్నా నేను అంటా అని ఒక 100 సార్లు రిపీట్ చేసి అనేవాడు. నువ్వు అనొద్దు అంటే ఓకే నీకు ఇది డిస్రెస్పెక్ట్ఫుల్ గా అనిపించిందా, సారీ అంతే, అక్కడతో కట్ అయిపోయేది. నేను దాన్ని కంటిన్యూ చేసేవాడిని కాదు డిస్రెస్పెక్ట్ ని. సో మనకి ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్ లో ఎప్పుడైనా వచ్చేస్తే నేను దాన్ని అక్కడ నేను ఆపేసి, సరే నేను ఇది అంటా అని చెప్పి, లైక్ నేను అన్నది నీకు అనిపించింది కదా, సో ఐఎమ్ సారీ, మనము వేరే టాపిక్కి వెళ్దాం అని. ఎందుకంటే కొంచెం మంది జస్ట్ ఆ వర్డ్ మీద ఫోకస్ చేసి పాయింట్స్ ని సైడ్ లైన్ చేయడానికి ట్రై చేస్తుంటారు. బ్రో ఈ నాగ్ సార్ తో అన్నెసరీ అనిపించలేదా ఆర్గ్యుమెంట్? అనిపించలేదు బ్రో, ఎందుకంటే ఇప్పుడు అక్కడ మనం ఎట్ ది ఎండ్ ఆఫ్ డే హీస్ మై ఇన్స్పిరేషన్, ఒక చాలా పెద్ద పబ్లిక్ ఫిగర్. సో నేను దాంట్లో నేను కాదన్నాను. కానీ ఇప్పుడు బిగ్ బాస్ అనే షోలో అందుకే నేను అక్కడ డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడలే, కానీ ఐ వాజ్ జస్ట్ వాయిసింగ్ అవుట్ నాకు అనిపించిన అభిప్రాయాలని చెప్పిన తప్ప. సో దాంట్లో తప్పేం లేదు, ఎందుకంటే మన అభిప్రాయాలు షేర్ చేసుకోకపోతే తప్పు. నాకు లాస్ట్ టైం జరిగిన మైనస్ అదే. యాక్చువల్లీ లాస్ట్ టైంలో అంటే లాస్ట్ టైం కొంతమంది కంటెస్టెంట్ లైక్ శివాజీ గారు కానీ లేకపోతే ఇంకొంతమంది డైరెక్ట్ గా ఇలా నాగ్ సార్ ఇలా క్వశ్చన్ చేశారు కదా, హోస్ట్ చేసిన ఇది అని కొన్ని అన్నారు కదా, లైక్ అది ఉద్దేశం పెట్టుకొని లైక్ మనం కూడా ఇలా చెయ్యాలి అని. లేదు నేను ప్రతిసారి చేయలేదే, అట్లా ఒక 1-2 ఎపిసోడ్స్ లోనే జరిగింది. ఎందుకంటే ఎప్పుడైతే అంత హీటెడ్ వెళ్ళిపోయి దీంట్లో తప్పేంటి, గ్రూప్ గేమ్ లో తప్పేంటి అన్నప్పుడు, సో ఎందుకు తప్పే కదా అసలు, దీంట్లో తప్పు లేదు అంటారు ఏంటన్న విషయంలో నేను వాదించిన. సో దానికి ఐ టేక్ ద స్టాండ్ టిల్ నౌ. ఇప్పుడు అడిగినా కూడా నేను అదే చెప్తా, దాంట్లో తప్పు. ఎందుకంటే ఒక మీరు గ్యాంగ్ అప్ అయిపోయి ఒక సెట్ ఆఫ్ పీపుల్ ని టార్గెట్ చేద్దాం అనుకోవడం మిస్టేక్. అది నేను ఎన్ని రోజులైనా కూడా అదే చెప్తా. అది నా సిద్ధాంతం కాబట్టి నేను దాన్నే ఫాలో అయినా, ఎవరేమన్నా కూడా. గౌతమ్ పాయింట్ టు పాయింట్ మాట్లాడకుండా ఏవేవో తీసుకొని వచ్చి కొన్ని ఏవేవో వర్డ్స్ మాట్లాడుతూ కొన్ని ల్యాగ్ చేసి డ్రాగ్ చేస్తావు అనే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నాను? సో అట్లాంటిది ఏం లేదు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళు మాట్లాడేదానికి నేను రెస్పాన్స్ ఇస్తా. అండ్ నా స్టైల్ ఆఫ్ ట్యాక్లింగ్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఎదుటి వ్యక్తి కావాలని నన్ను నామినేట్ చేస్తుంటే నాకు అర్థమైపోతుంది. అయితే ఇప్పుడు గౌతమ్ గారిని ఇప్పుడు మీకు చాలా ఎపిసోడ్స్ చూస్తే టార్గెటింగ్ నామినేషన్స్ మీరు చూసుకుంటే, గౌతమ్ని చేయాలి పాయింట్స్ వెతకండి, లేకపోతే రోహిణిని చేయాలి పాయింట్స్ వెతికి పెట్టుకో, లేకపోతే తేజాన్ని చేయాలి పాయింట్స్ వెతికి పెట్టుకో అని చెప్పేసి ఈ పర్సన్ ని టార్గెట్ చేద్దాము, పాయింట్స్ తర్వాత చూసుకుందాం అన్న స్థాయికి వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు, రండి పాయింట్స్ చెప్పండి, మీరు ఏదైతే పాయింట్ చెప్తారో అదే పాయింట్తో మిమ్మల్ని కొడతా అని చెప్పేసి నేను నా డిఫెన్స్ అట్లుంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రేరణ, చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. ప్రేరణ నువ్వు మెగా చీఫ్ మాటని డిస్రెస్పెక్ట్ చేసినావు అన్నది, నువ్వు బిగ్ బాస్ మాటని డిస్రెస్పెక్ట్ చేసి నువ్వు అది దొంగతనం చేసి తీసుకొస్తే 30,000 బిల్ వేసిండు మాకు క్యాష్ ప్రైజ్ నుంచి. నేను తిన్న ఒక సీతాఫల్కి నువ్వు మెగా చీఫ్ మాటని డిస్రెస్పెక్ట్ అంటే ఆచరించలేదని చెప్పేసి నన్ను నామినేట్ చేస్తున్నావు, మరి నిన్నేం చేయాలని చెప్పేసి అన్న. వ్యాలిడ్ పాయింట్. ఈ పాయింట్స్ సినిమా డైలాగులు
సినిమా డైలాగ్ అంటే ఏం లేదు అంటే అవినాష్ నీళ్ళు అడిగేవాడు అంట ఏమని డైలాగ్స్, ఈ డైలాగ్ ఏదో ఉంటది, ఈ డైలాగ్ ఏంటి పవన్ కళ్యాణ్ సినిమాలో డైలాగ్. లేదు లేదు ఇది ఒక్కటి అడిగిన, ఇల్లేమో దూరం చుట్టూ చీకటి అదొక్కటి అడిగిన, అంటే నాకు గుర్తురాక అది నేను ఏ నామినేషన్ లో ఏం వాడలేదు, జస్ట్ క్యాజువల్ సిచ్యువేషన్ రాలే కాదు అనుకోనించుకోవడం కాదు, జస్ట్ క్యాజువల్ గా అడిగినది, వాడదామని కాదు, నార్మల్ గా క్యాజువల్ గా అడిగినది, మనోడికి అట్లా అర్థమైందేమో, అదొక్కటే అడిగిన, ఇంకేదో అడగలేదు. సో డైలాగ్స్ అంటే నేను ఒక 2-3 సిచ్యువేషన్స్ లో వాడినా. అండ్ ఇప్పుడు ఇఫ్ సంథింగ్ ఈజ్ సమ్మింగ్ అప్ టు వాట్ ఐ వాంట్ టు సే, అది డైలాగ్ ఏంటంటే క్రిస్ప్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నబీల్ అన్నాడు ఫైర్ లేదు అంటే గ్రాములు కిలోలు లెక్క కాదు టన్నుల లెక్కన ఉంది అని చెప్పేసి అన్నా. సో ఆ ఫైర్ ఉండడం వల్లనే కదా ఎండ్ వరకు నేను వెళ్ళగలిగింది. అండ్ ప్రతి ఒక్కరిని క్వశ్చన్ చేస్తున్నా, అంటే అక్కడ ఫైర్ అంటే చాలా మంది అంటే భ్రమపడ్డది ఏంటంటే అరిచేయడం, ప్రతి సిచ్యువేషన్లో అరిచేయడం, ప్రతి సిచ్యువేషన్లో కొట్టేసుకోవడం, ప్రతి సిచ్యువేషన్లో ఏదో సమ్ రచ్చ క్రియేట్ చేసేయడం అనుకున్నారు తప్ప, ఐ థింక్ ఫైర్ అంటే ఎవరికి భయపడకుండా నువ్వు సాఫ్ట్గా కూడా అడగొచ్చు. ఇప్పుడు పృథ్వీ నామినేషన్లో సాఫ్ట్గా మనోడు కూర్చోబెట్టి చెప్పిన గ్రూపిజం అంటే ఏంటి, ఇండివిజువల్ గేమ్ అంటే ఏంటి అని. సో అది కూడా ఫైరే నా ఉద్దేశంలో. అవును, అంటే బీయింగ్ లైక్ ఫియర్లెస్ ఈజ్ ఫైర్. సో అది నాకు ఉంది, నేను ఎవరికి భయపడను అన్నదానికి సమ్మప్ చేసుకుంటూ గ్రామంలో కిలోలు కదా టన్ను లెక్క ఫైర్ అని చెప్పేసి సో అది వాడిన. దెన్ అట్లా చిన్నవి అంటే నాకు నా సిచ్యువేషన్కి తగ్గవి నేను గంట సేపు ఎక్స్ప్లెయిన్ చేసే బదులు ఒక 1 లైన్లో ఎక్స్ప్లెయిన్ చేసేవచ్చు కదా అన్నది నా పాయింట్ అక్కడ. కానీ లాస్ట్ సీజన్కి ఈ సీజన్కి నువ్వు కొన్నిలో కొంచెం కాన్ఫిడెంట్ ఎక్కువ అయింది, ఎందుకంటే కాన్ఫిడెన్స్ అంటే లైఫ్ చాలా నేర్పించింది. సో ఇంకా బెటర్ పర్సన్ అవుతున్నా, ఇంకా కాన్ఫిడెంట్ పర్సన్గా మారుతున్నా. సో అది లైఫ్లో నా ఎక్స్పీరియన్స్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు. ఈ సీజన్ మొత్తం అంతా సోలో బాయ్ అని మొత్తం హౌస్ లో ఆడేవో, ఏ ప్రమోషనా లేకపోతే సోలో బాయ్ అనలే, సోలో ప్లేయర్ అన్న, బాయ్ అని కూడా లైక్ అన్న, లైక్ మూవీ ప్రమోషన్ అని కాదు, నేను సోలో గేమ్ అన్నది నేను చెప్పిన. అండ్ సోలో బాయ్ అని లైక్ ఎన్నిసార్లు వచ్చిందో అది వస్తే మంచిదే యాక్చువల్లీ, ఎందుకంటే నా ఫిల్మ్కి ప్రమోట్ అవుతుందని. కానీ ఫిల్మ్కి ప్రమోట్ అవ్వాలని నేను అన్ని రోజులు అసలు అట్లా అంత ఇట్స్ లైక్ నా కైండ్ ఆఫ్ మీరు చూసుకుంటే అంటే ఇట్లా ఒక ఇండివిజువల్గా ఉంటూ ఎవరికి అట్లా ఫేవరిజం చూపించకుండా, సో అంతమంది టార్గెట్ చేస్తూ ఇట్లా ఇది చేద్దాం అది చేద్దాం అంటున్నా కూడా ఒంటరిగా ఉండిపోయి 2.5 months 3 months గడపడం అన్నది చాలా కష్టం బ్రో యాక్చువల్లీ ఆ హౌస్ లో. ఎందుకంటే మనకి ఏదో ఒక పాయింట్ లో మనం డిప్రెస్ అవుతాం, లో ఫీల్ అవుతాం, అరే ఒక ఫ్రెండ్ ఉంటే బాగుండు, షేర్ చేసుకోవచ్చు అనిపిస్తుంది. సో మనం ఒక హ్యూమన్ రిలేషన్షిప్ అన్నది చాలా మంది కోరుకునే ఒక నీడ్. కానీ నేను అంత పెద్ద నీడ్ ని పక్కన పెట్టేసి నా సిద్ధాంతం కోసం నేను పోరాడాలి అని చెప్పేసి నాకు చాలా సిచ్యువేషన్స్లో అనిపించేది. వెళ్ళి మాట్లాడదాం వాళ్ళతో అది ఇది అని. నాకు ఫస్ట్ 1-2 weeksలో అర్థమైపోయింది వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళు సెట్ చేసుకున్నారు, వాళ్ళు జస్ట్ పైన ఉంటున్నారు నాతోని. సో నేను ఎందుకు అనవసరంగా వెళ్ళి వై టు ఫోర్స్ మై సెల్ఫ్ అని చెప్పేసి నాకు అనిపించింది. దాని తర్వాత ఫ్యామిలీ వీక్ అయిపోయిన తర్వాత వాళ్ళు కావాలని ఏదో స్ట్రాటజిక్గా నాతో ఫ్రెండ్షిప్ చేయాలని అనిపించింది. ఎందుకంటే అందరి పేరెంట్స్ మీరు గౌతమ్తో మంచిగా ఉండండి అని చెప్తే, ఎవరో చెప్తే మనతో మంచిగా ఉండే, అది రియల్ ఫ్రెండ్షిప్ కాదు, అది మనతో స్వతహాగా రావాలి కదా. అది మా అన్నయ్య చెప్పేసిండు, అది నాకు చాలా హెల్ప్ అయింది. ఎందుకంటే అక్కడ ఏంటి రియల్ అన్నది నాకు తెలిసిపోయింది. వాళ్ళు నా దగ్గరికి వచ్చే ముందే నాకు అర్థమైపోయింది, వీళ్ళు ఇది ఒక పర్టికులర్ స్ట్రాటజీ పెట్టుకుని ఒక మోటోతో నా దగ్గరికి వస్తున్నారు అన్న విషయం నాకు అర్థమైపోయింది. గౌతమ్ హౌస్లో కెమెరాస్ని వాడినట్టు ఎవరు వాడలేదు హౌస్లో అంటే, లైక్ ఎదుటి వారితో మాట్లాడకంటే కెమెరాస్తో ఎక్కువ మాట్లాడేవా అని చెప్పి అన్న దానికి ఏం చెప్పాలంటే, అదే ఎదుటి వాళ్ళతో మాట్లాడేంత బాండింగ్ నాకు లేనప్పుడు నాలో నేను కూర్చొని మాట్లాడుకునేవాడిని. సో కెమెరాస్ రికార్డ్ చేసేవి, నేను కెమెరా ముందుకెళ్ళి ప్రతిసారి ఓన్లీ తేజ ఒక్కదప్పుడు తేజ మదర్ని పంపించండి అని కెమెరాకి వెళ్ళి అడగడం జరిగింది తప్ప మిగతా ఏ సిచ్యువేషన్ లో అయినా అక్కడ నువ్వు బిగ్ బాస్ హౌస్ లో ఏ మూలలో ఉన్నా అది జూమ్ వచ్చేస్తుంది. నేను ఎక్కడో మూలకు కూర్చొని నేను దాచుకొని మాట్లాడుతున్నా కూడా వచ్చి రికార్డ్ అయిపోయి నీ కళ్ళలో ఉన్న ఎక్స్ప్రెషన్లు కన్నీళ్ళు కూడా క్యాప్చర్ చేసేస్తుంది. సో వెంటౌట్ చేసుకోవాలి కదా మనము, మనకేమైనా అనిపిస్తే హైస్ కానీ లోస్ కానీ వచ్చినప్పుడు వెంటౌట్ చేసుకోవాలి కదా. ఇప్పుడు వేరే వాళ్ళు ఏమో ఫ్రెండ్స్ తో చెప్పుకునేవాళ్ళు, నేనేమో నాలో నేను చెప్పుకునేవాడిని, అదొకటే డిఫరెన్స్. అండ్ ఇంకోటి ఈ పూల్ దగ్గర మదర్ పక్కన కూర్చొని ఉండి మాట్లాడడం అది జరిగింది కదా, అది లైక్ ఎక్కడో సింపతి అని చెప్పి జనాలు కొంతమంది అన్నారు, దానికి ఏం చెప్పాలి? సో అట్లేం లేదు బ్రో, ఎందుకంటే నేను ఫస్ట్ లాస్ట్ సీజన్ నుంచి చెప్తుంది ఏంటంటే లైక్ మా మదర్ అంటే నాకు స్పెషల్, మా మదర్ పట్ల నాకు ఎంత బాండింగ్ ఉందో నాకు ప్రపంచానికి మొత్తం తెలుసు. అంటే లైక్ బిగ్ బాస్ సీజన్ 7 సీజన్ 8 చూసిన తెలుగు ఆడియన్స్ అందరికీ తెలిసిన విషయమే. సో దాంట్లో నేను కొత్తగా నేను చేసింది ఏం లేదు. జస్ట్ ఏంటంటే
సో నాకు ఒక బలం లాగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఫ్రెండ్ కానీ లేకపోతే మన మదర్ కానీ మనతో ఉన్నప్పుడు వాళ్ళతో షేర్ చేసుకుంటాము. నేను అందుకే చెప్పిన, నేను ఒకటి అది వచ్చిందో రాలేదో, మీరు దీన్ని కూడా ఏదో స్ట్రాటజీ అట్లా ఇట్లా అనుకోకండి, నేను మా మదర్ని ఉన్నట్టు ఇమాజిన్ చేసుకొని, సో నాకు అట్లా అంత బాండింగ్ ఉన్న ఫ్రెండ్స్ ఎవరు లేరు కాబట్టి సో నేను మా మదర్తో మాట్లాడుకుంటున్నా, నేను నా బాధల్ని కానీ సంతోషాలని కానీ వెంటౌట్ చేసుకుంటున్నా అని చెప్పేసి అన్నా. సో దాంట్లో అసలు ఎలాంటి తప్పు లేదు. అండ్ నేను దానికి అట్లా అనుకుంటే కదా నేను చేయలేను, కానీ సో ఐ యూస్ టు ఫీల్ దట్ మా మదర్ నాతోనే ఉంది. ఒక పాయింట్ తర్వాత నాకు ఎప్పుడైతే లో ఫీల్ అవ్వడం స్టార్ట్ అయిందో, అంటే అంత ఎవరు అర్థం చేసుకోవట్లేదు నన్ను అన్న పాయింట్లోకి వెళ్ళిపోయినో, సో అప్పుడు నేను మా మదర్ని లైక్ ఇమాజిన్ చేసుకొని ఆవిడ నాతోనే ఉందన్న ఒక స్ట్రెంగ్త్ని క్యారీ చేసేవాడిని. సో అలా పంచుకునేవాడిని నేను, మా మదర్ నాతోనే ఉంది అనుకోని. ఇప్పుడు సీతాఫల్ ఏంటి బ్రో, సీతాఫల్ ఇష్యూ ఏంటి అక్కడ? నన్ను అదే సిగ్గు లేదా ఏదో వర్డ్ నవ్వుతున్నావు అని చెప్పి అంత రచ్చ చేసావు యాక్చువల్లీ. దాని తర్వాత నిఖిల్ని కూడా నువ్వు చాలా మాటలు అన్నావు కదా. సిగ్గు లేకుండా అన్న వాడికి నేను యాక్చువల్లీ రచ్చ చేయలేదు. యాక్చువల్లీ ఆడియన్స్ లో నెగిటివ్ అయింది, నేను దాన్ని అంత ఎక్కువ అనలేదు. సిగ్గు లేకుండా అనకు అని చెప్పేసి అన్నా తప్ప గొడవ కూడా పెట్టుకోలేదు ఆ విషయంలో. సో సీతాఫల్ మ్యాటర్ ఏం జరిగిందంటే యాక్చువల్లీ ఒక ఫన్ వేలో నేను జస్ట్ ఒక ప్రాంక్ లాగా క్యాజువల్గా నేను ఒక ఫన్ వేలో దాన్ని పుల్అవుట్ చేద్దామని అనుకొని, అప్పటి వరకు అంత గొడవ ఏం లేదు, ఎవరితోనేం అది లేదు. సో నేను కెమెరాకి చెప్పిన, నేను ఒక ఫన్ చేయబోతున్నా, సో చూద్దాం ఎట్లా రియాక్ట్ అవుతారో అన్నది. ఇప్పుడు గంగావతి ప్రాంక్ చేసిండ్రు. సో ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే బ్రో, ఇప్పుడు ఒక పర్సన్ ని టార్గెట్ చేద్దాం లేకపోతే వీడిని ఏదో ఒక రకంగా ఇరికిద్దామని అనుకున్నప్పుడు ఇంతమంది చెప్పినట్టు వాయిస్ రైజ్ చేస్తే డిస్రెస్పెక్ట్ అనడము, లేకపోతే ఫన్ చేద్దాం అనుకుంటే నువ్వు ఇల్లు మొత్తాన్ని లైక్ ఇంటి రేషన్ మొత్తాన్ని నేను మొత్తం అసలు ఆ వీక్కి సరిపడా బియ్యము కూరగాయలు అన్ని తినేసినంత ఇష్యూ చేయడము. సో అది ఇక ఒక పర్సన్ ఏదో ఒక రకంగా నువ్వు ఆ తప్పు చూపించాలన్నప్పుడు ఇట్లా చిన్న చిన్న మిస్టేక్స్ నే వాళ్ళు ఒక పెద్ద మిస్టేక్ ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. అండ్ నాకు అక్కడ సిగ్గు లేకుండా అని అంటే నేను అప్పుడు కూడా సిగ్గు లేకుండా అనకు అని చెప్పేసి అన్నా, ఒకటే వర్డ్, అరవని కూడా అరవలేదు. రోహిణి వచ్చి అన్నది సిగ్గు లేకుండా అట్లా ఇట్లా ఇవన్నీ అనకు అని చెప్పేసి అంటే నేను అక్కడ నుంచి వెళ్ళిపోయినా, అంతే ఇక దాన్ని ఇష్యూ అవ్వలే. అది ఇష్యూ ఎప్పుడు అయిందని ఎప్పుడు తెలిసింది మాకు, బయట నుంచి వచ్చి ఆడియన్స్ చెప్తే తెలిసింది అది పెద్ద ఇష్యూ అయిందని. అండ్ నాకు లైక్ మెగా చీఫ్ గా అయినప్పుడు తను నాకు అంట్లు దోము అన్న టోన్ మీరు చూస్తే, సో తను ఫస్ట్ తను అరిచింది, అయితే అరిస్తే నేనేం పన్నికి నీ దగ్గర లేను అని చెప్పేసి నేను నా కోసం నేను స్టాండ్ తీసుకుంటుండే. సో నేను చేయను పని అని చెప్పేసి వెళ్ళిపోయినా పక్కనకి, నాకు మంచిగా చెప్తే చేస్తారు లేకపోతే నేను చేయను అని చెప్పేసి వెళ్ళిపోయినా. సో ఈ అన్ని ఇష్యూస్లో నేను అక్కడ నేనేదో క్రియేట్ చేసి నేనేదో పెద్దగా చేసింది ఏం లేదు. అక్కడ చాలా ఫన్ వేలో నేను అనుకున్నది తీసుకుంటారు అనుకుని, ఇప్పుడు అవినాషో తేజానో లేకపోతే రోహిణినో చేసుంటే అసలు దాని ఇష్యూ ఇప్పుడు ఒకటి కాదు 10 సీతాఫలాలు తిన్నా ఎవడేం అనేటోడు కాదు. మేము ప్రాంక్ చేసినామని చెప్పుంటే, ఎందుకంటే ఇంకా పెద్ద ప్రాంకే జరిగింది. సో హౌస్ మొత్తం నిద్రపోతున్న వాళ్ళని లేపి అందరిని నిద్ర డిస్టర్బ్ చేసి మరి అది జరిగింది. సో అయినా కూడా వాళ్ళని ఒక ఎంటర్టైనర్స్ గా పర్సీవ్ చేస్తున్నారు కాబట్టి సో దాన్ని అంత పెద్ద ఇష్యూ చేయరు. ఇప్పుడు వీడు గౌతమ్ గారిని ఎప్పుడైతే మనము ఇట్లా నామినేట్ చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం, టార్గెట్ చేద్దామని వాళ్ళు ఫిక్స్ అయినరు, సో ప్రతి చిన్న ఇష్యూని పెద్దగా చేద్దామని వాళ్ళు ఫిక్స్ అయిపోయినరు. అది నాకు అది కనిపించింది. అండ్ దాన్ని వాళ్ళు అట్లా ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేసిన కానీ అది ఆడియన్స్కి అర్థమైపోయింది. దాంట్లో అంత అసలు ఒక చిన్న సీతాఫల్ గురించి ఎందుకు తను అలా మాట్లాడాల్సి వచ్చిందని ఆడియన్స్ బ్యాక్లాష్ అయినరు, నేను ఎక్కువ బ్యాక్లాష్ అవ్వలే అక్కడ.